ఇప్పుడే రామం రాఘవం ట్రైలర్ చూశాను. నాకు ఫస్ట్ నుంచి ధనరాజ్ మరి ఇప్పుడు అలా మొదలైంది భీమ్లీ కబడ్డీ జట్టు ఆ టైం నుంచి మేము అందరం అనుకుంటుండే వాళ్ళు చాలా తెలివైనవాడు, ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్లో చాలా మధ్యలో షార్ట్ గ్యాప్స్లో ఎప్పుడు మాట్లాడుకున్నా సరే తెలియకుండా ఐడియాలు లేదంటే మేకింగ్ దీని మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ధనరాజ్కి. సో నాకు ధనరాజ్ డైరెక్ట్ చేయడం అన్నది అసలు సర్ప్రైజే కాదు. అండ్ ఈరోజు ట్రైలర్ చూసిన తర్వాత ఐ థింక్ క్వాలిటీ ఆఫ్ ద ట్రైలర్ కానీ తను టచ్ చేసిన అంటే ఊరికే ఏదో మామూలుగా ధనరాజ్ డైరెక్ట్ చేస్తున్నారంటే మీరు అందరూ ఫన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఇట్ ఫీల్స్ ఎ వెరీ ఇమోషనల్ స్టోరీ. అండ్ ఐ రియలీ లైక్ ద ట్రైలర్. చాలా అదిరిపోయింది ధనరాజ్. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్. టైటిల్ కూడా అదిరిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్, రామరాగం అన్నది. అండ్ ఈ సినిమాలో ధనరాజ్తో పాటు ఈ మెయిన్ లీడ్ రోల్గా కన్యన్న ఉన్నాడు. అండ్ కన్యన్న ఈజ్ నాకు నేను పనిచేసిన డైరెక్టర్స్ అందరిలో ప్రేమగా అన్న అని పిలుచుకునేది తను ఒక్కడే. అండ్ లెస్ ఆఫ్ నాకు ఎవరో టీం మెంబరు ఒక ఏమంటారు నాకు ఇండస్ట్రీలో పరిచయం ఒక వ్యక్తిలాగా అనిపించాడు, నా ఫ్యామిలీ మెంబర్లాగా అనిపించాడు కానీ అన్న ఇప్పుడు కూడా. అండ్ ఆయనకు కూడా చాలా చాలా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందని తెలిసిపోతుంది ఈ సినిమాలో. సో యాక్చువల్లీ ఆయన ఇంపార్టెంట్ రోల్. యాక్చువల్లీ ఫాదర్ సన్ లవ్ స్టోరీ. అదే అందుకే నా వ్యాలంటైన్స్ డే, అందుకనే అందరు అమ్మాయిలు చెప్తారు కాబట్టి హ్యాపీ వ్యాలంటైన్స్ డే డాడీ అని చెప్తున్నారు. వెరీ సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఈరోజు బికాస్ నా కెరీర్ బిగినింగ్ నుంచి ధనరాజ్ నాకు తెలుసు. అండ్ కన్యన్న ఇస్ వెరీ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మీ.